ఏం పెర్సీ, సంగతులేంటి? అందరింట్లో బాగున్నారా? చాలా డేస్ తర్వాత వాకింగ్కి వచ్చినట్టున్నావు కదా? అందరూ బాగున్నారు గ్రేస్ అక్క. అలా ఏం లేదు, నేను వాకింగ్కి వస్తున్నాను, కానీ మీ టైమింగ్లో మీతో కలవలేకపోతున్నాను అంతే. అమ్మయ్య, ఇప్పుడు దాకా నడిచాం కదా, ఇలా కూర్చుందాం. ఇంకేంటి పెర్సీ సంగతులు? అన్నయ్య ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమున్నాయక్క, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మీరు చెప్పలేదు, ఎలా ఉన్నారు, ఇంటి సంగతులేంటి, అన్నయ్య ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారక్క ఇప్పుడు? దేవుని దయ వల్ల అందరం బాగున్నాం పెర్సీ. ఆయన బ్యాంక్లో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అడగడం మర్చిపోయానక్క, నాలాగే మీకు కూడా పాప బాబు ఉన్నట్టున్నారు కదా, వాళ్ళు ఏం చదువుతున్నారు ఇప్పుడు? అవునవును పెర్సీ, అమ్మాయి వచ్చి 6th క్లాసు, అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారు పెర్సీ? అక్క, అమ్మాయి ఏమో 5th క్లాస్ చదువుతుంది, అబ్బాయి ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. వారితోనే అయిపోతుంది అక్క, వారితోనే ఎగలేకపోతున్నాను అసలు. అవునవును పెర్సీ, మా పిల్లలు కూడా సేమ్ అంతే. చాలా అల్లరి ఎక్కువైపోతుంది. ఫోన్స్ పట్టుకొని గేమ్స్ అంటారు, అసలు మాట వినట్లేదనుకో. అవునవునక్క, మా పిల్లలు కూడా గొడవ చేసుకుంటారు, కొట్టుకుంటారు, చర్చికి రమ్మంటే అస్సలు రావట్లేదు. అవును పెర్సీ, సరే మరి ఇక వెళ్తాను, మళ్ళీ కలుద్దాంలే. క్యారియర్ రెడీ చేయాలి కదా, మా హస్బెండ్కి చేయాలి, పిల్లలిద్దరికి కూడా చేయాలి. ఓకే గ్రేస్ అక్క, నేను కూడా పిల్లల్ని పంపించాలి కదా. అలాగే ఉంటాను. క్యారియర్ రెడీ చేసేసానండి, జాగ్రత్తగా వెళ్ళరండి. ఓకే గ్రేసీ, ఈరోజు కొంచెము లేట్ అవుతుంది, బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంది, పిల్లల్ని జాగ్రత్తగా పంపించేయి స్కూల్ వ్యాన్లో. సరే, వెళ్ళొస్తాను. ఓకే అండి, సాయంత్రం మీరు వచ్చిన తర్వాత పిల్లల గురించి కూడా కొంచెం మీతో మాట్లాడాలి. చిక్కు, ప్రేయర్ చేసుకున్నావా? స్కూల్కి టైం అవుతుంది, వ్యాన్ కూడా వచ్చేస్తుంది. అసలు మీరు ఈ మధ్యకాలంలో మాట అసలు వినట్లేదు. మొబైల్ ఫోన్స్ పట్టుకొని గేమ్స్ అంటారు, లేటుగా నిద్రలేవడం, స్కూల్కి లేటుగా రెడీ అవ్వడం, అసలు ప్రేయర్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. తర్వాత ప్రేయర్ చేసుకుంటాలే మమ్మీ, బైబిల్ కూడా తర్వాత రీడ్ చేసుకుంటాలే. హెప్సీతో చెప్పు, అన్నీ ఎక్కువ నాకే చెప్తూ ఉంటావు, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో అని. స్కూల్కి కూడా టైం అవుతుంది కదా. హెప్సీ ఏం చేస్తున్నావు? ప్రేయర్ చేసుకున్నావా లేదా? స్కూల్కి టైం అవుతుంది. మీ అన్న ఎప్పుడు నీ మీద పోటీ పడుతూ ఉంటాడు. చేసుకుంటాలే మమ్మీ. అబ్బబ్బబ్బా, ఎప్పుడు ఈ అన్నయ్య నా మీదే పడుతుంటాడు, నేను కొట్టేస్తాను ఇంకా కోపం వస్తే. నువ్వు కొడితే ఊరుకుంటానా ఏంటి? నేను కొట్టేస్తా, ఏమనుకుంటున్నావు? ఆపండి. చిక్కు, హెప్సీ, పదండి, ఇంకా స్కూల్కి వెళ్ళండి. రాను భయం లేకుండా పోతుంది. మీ మాటల గోల భరించలేకపోతున్నాను అనుకోండి. సరే అమ్మా, నువ్వు కోప్పడుకులే, మేము స్కూల్కి వెళ్తున్నాం, బాయ్. అమ్మో, మమ్మీ కోప్పడిపోతుంది. ఓకే బాయ్ మమ్మీ, వెళ్తున్నాం. గ్రేసీ ఉన్నావా? బాగా అలసిపోయాను ఈరోజు, కొంచెం టీ పట్టుకొస్తావా? అండి వచ్చారా? కూర్చోండి, తీసుకొస్తాను. బాగా అలసిపోయినట్టున్నారు. అవునవును, సరే కానీ స్కూల్ నుంచి పిల్లలు ఇంకా రాలేదా? వచ్చారండి, బలవంతంగా కూర్చోబెట్టి హోంవర్క్ చేసుకోండి అని చెప్పేసి వచ్చాను. అసలు మాట వినట్లేదండి పిల్లలు. అదే ఆ విషయమే మీతో ఈవినింగ్ వచ్చాక మాట్లాడతానన్నాను. కూర్చోండి. ఓకే గ్రేసీ, నేను కొంచెము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు చెప్పు గ్రేసీ,
ఏదో పిల్లల గురించి చెప్తున్నావు కదా? అదేనండి, స్కూల్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని చూసినప్పుడు మన పిల్లలకి చాలా తక్కువ మార్కులు వచ్చాయండి. అసలు చాలా బాధగా ఉంది. ఏ మాత్రం కూడా శ్రద్ధ పెట్టట్లేదు చదువు మీద. చదవండి అని, హోంవర్క్ చేయండి అని బలవంతంగా చేపిస్తే తప్ప అసలు నా మాట లెక్క చేయట్లేదండి. పెద్దవాడు ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయాడు. చిన్న పాప మొబైల్ కోసం వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు కొట్టుకోవడం, అల్లరితో ఎక్కువ వారు గాయపరుచుకుంటున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, మొబైల్ తీసుకుంటానా, ఆ తర్వాత వెంటనే టీవీ ముందుకు వచ్చేస్తున్నారు. టీవీలో ఆ కార్టూన్ బొమ్మలని, ఆ స్టోరీస్ అని, ఈ స్టోరీస్ అని వాటి ముందే కూర్చుండిపోతున్నారు. ఏ మాత్రం కూడా హోంవర్క్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకండి మనతో చర్చికి రమ్మన్నా కూడా రావట్లేదు కదా. మీకు తెలుసు కదండి, చాలా మొండిగా తయారవుతున్నారు మన పిల్లలు. ఆ మధ్యకాలంలో ఒక విషయం విన్నానండి. ఒక తల్లి తన బిడ్డ దగ్గర నుండి మొబైల్ లాక్కున్నందుకు తల్లిని బ్యాట్తో కొట్టి చంపేశాడు. చూసారా, వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు చాలా భయంగా ఉందండి. అయ్యో, చిక్కు హెప్సీ బాగా చదువుతున్నారనుకున్నాను. ఎంత తక్కువ మార్కులు వచ్చినాయా? ఏంటి గ్రేసీ, ఇంత మొండిగా ఉన్నారా? ఎంత అల్లరి చేస్తున్నారా? మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? టీవీ ముందు కూర్చొని రిమోట్ దగ్గర కొట్టుకుంటున్నారా? బొమ్మలు చూస్తూ ప్రార్థన చేసుకోవట్లేదా? వాక్యం కూడా చదవట్లేదా? ఇన్ని కంప్లైంట్సా ఒకేసారి? అవునవును, ఈ మధ్యకాలంలో మందిరానికి కూడా రావట్లేదు. మరి వీళ్ళని ఎలా పెంచాలి? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు నుంచే మనము జాగ్రత్త పడాలి గ్రేసీ, లేకపోతే మన చేదాటిపోతారు. అవునండి. అన్నట్టు ఇందాక మీరు ఆఫీస్ నుంచి వచ్చే ముందే పిల్లలిద్దరు కొట్టుకున్నారు. పెద్దవాడు చిన్న పాపను కొట్టేలోపు ఆ అమ్మాయి గాయమైంది. దానికి కట్టుగట్టించి తీసుకొని వచ్చానండి. అవునా? అయ్యయ్యో, ఏంటి ప్రభువా? ఏది, ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా, చిక్కు, హెప్సీ, ఇలా రండి. వస్తున్నాం డాడీ. ఉండు, డాడీతో నిన్నే చెప్పేస్తా. నన్ను ఎంత కొట్టావు కదా, చెప్తా నాకు. చెప్పుకో, నేను చెప్తా. ఏంటేంటి చిక్కు, హెప్సీ, రమ్మని చెప్పానా? వచ్చే లోపల గొడవ స్టార్ట్ చేశారా? మీకు అసలు భయం లేకుండా పోతుంది. చిక్కు, ఎందుకు హెప్సీని అలా కొట్టావు? నీ చెల్లే కదా. రిమోట్ దగ్గర, అలాగే మొబైల్ దగ్గర రోజు గొడవ చేసుకున్నారంట. ఇటు అమ్మని చెప్పానా? ఇప్పుడే మీరు ఇలా ఉంటే రానున్న దినాల్లో అన్నా చెల్లెల మధ్య ప్రేమ చలారిపోద్దేమో, శత్రుత్వం పెరిగిపోద్దేమో. భయమేస్తుంది మీ గురించి ఆలోచిస్తే. లేదు డాడీ, కొట్టలేదు డాడీ. రిమోట్ లాక్కుంటూ ఉంది, నా కోపం వచ్చా రిమోట్ని విసిరి కొట్టాను, తలకు తగిలింది డాడీ. అంతేగాని కొట్టలేదు డాడీ. నేను కాదు డాడీ, కావాలని కొట్టాడు నన్ను. నేనంటే చాలా కోపం అన్నయ్యకి. నా మీద అన్ని విషయాల్లో పోటీ పడుతూనే ఉంటాడు. ఏడవద్దమ్మా ఎఫ్సీ. రే చిక్కు, వినండి, ఇక నుంచి చర్చికి మాతో మీరు రావాలి. మేము ప్రేమిస్తామంటే మా ప్రేమని అలుసుగా తీసుకుంటున్నారు. మీరు మొండిగా తయారవుతున్నారు. అందరూ చూడు ఎలా ఉన్నారో, మీరు చూడు ఎలా తయారవుతున్నారో. దేవుడు నమ్ముకున్నందుకు
ప్రార్థన లేదు, వాక్యం లేదు, మొబైల్ అని, టీవీ అని జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉన్నారు. ఎదుగుతూ ఉంటే మీరు మంచిగా అవుతారనుకుంటే మీరేమో ఇలా తయారవుతున్నారు. వినబడుతుందా? నా ఉద్యోగాలు నేను బిజీగా ఉంటే అమ్మ మాట వినట్లేదు, నా మాట వినట్లేదు. ఇలా మొండి వైఖరి మార్చుకోకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. సరేనా? అయినా గ్రెసి, మన పిల్లల గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. ఇప్పుడే మనం సరిచేయకపోతే రానున్న దినాల్లో ఇంకెన్ని చూడాలో మనము. గ్రెసి, పెర్సీ సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, మనతో చర్చికి వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కనపడరేంటి? అవునవునండి, పెర్సీ వాళ్ళ కుటుంబంలో కూడా సేమ్ ఇంతే అంటండి. పిల్లలు ఇలాగే మాట వినరంట. అదే మొన్న వాకింగ్కి వచ్చినప్పుడు చెప్తూ ఉందన్నమాట. ఏమండి, మన అబ్బాయి కిట్టు ఇంట్లో అస్సలు ఉండట్లేదండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బయటికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారనేసి వెళ్ళిపోతున్నాడు. టయానికి కూడా ఇంటికి రావట్లేదండి. అమ్మాయి కూడా షైనీ వీడియో గేమ్స్ అని ఒకటే సిస్టమ్ ముందు ఉంటుందండి. అబ్బా పెర్సీ, నీకు తెలుసు కదా వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందో. బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నామని తెలుసు కదా, నువ్వే చూసుకోవాలి కదా. నాకెందుకు చెప్తున్నావు? నా బిజీలో నేనున్నాను. ఫ్యామిలీని గమనించుకోవాల్సింది నువ్వే. డబ్బులు ఇవ్వడం నా బాధ్యత, ఇల్లు చూసుకోవడం నీ బాధ్యత. అన్నీ పట్టించుకోవాలంటే కుదరదు కదా, అర్థం చేసుకోవాలి నువ్వు. అలా అని కాదండి, ఇంటికి వచ్చి కూడా బిజీగా సిస్టమ్ ముందే వర్క్లో ఉంటున్నారు. మరి చర్చికి కూడా రావట్లేదు. పిల్లల్ని పట్టించుకోకపోతే ఎలా అండి? వారికి మీ ప్రేమ అవసరం, భయంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన మాటలు కూడా అవసరం కదండి. అందుకని చెప్తున్నానండి. అంతేకాదండి, జాబ్ రాకముందు చర్చికి వచ్చేవారు, కొంచెమైనా కుటుంబాన్ని పట్టించుకొని పిల్లలతో ప్రేమగా గడిపేవారు మీ సమయాన్ని. ఇప్పుడు మరీ జాబ్ వచ్చిన తర్వాత చర్చికి రావడం కూడా మానేశారు. పిల్లల్ని, కుటుంబాన్ని ఏమాత్రం కూడా మీరు పట్టించుకోవట్లేదండి. ఒకటే ఫోన్ కాల్స్తో ఆఫీస్ బిజీ అని వర్క్లో ఉండిపోతున్నారు. ఇలా ఉంటే సమంజసమా? చెప్పండి. అబ్బా పెర్సీ, అదే ఈ మాటలే మాట్లాడదని చెప్తున్నాను. ఎక్కడి నుంచి వెళ్ళు, నా కోపం వస్తే మంచిగా ఉండదు. అర్థమవుతుందా? సర్లేండి, వెళ్తాలేండి. ఈ సండే అయినా కనీసం చర్చికి రండి. చర్చిలో అందరూ నీ హస్బెండ్ కనిపించట్లేదు పెర్సీ అని అడుగుతున్నారు. కనీసం దేవుణ్ణి వెతికే సమయమన్నా ఇవ్వండి. సరేలే, వస్తాలే. రే అన్నయ్య, చూసావా? డాడీ మమ్మీ మన గురించే మాట్లాడుకుంటున్నారు. డాడీ కోపడుతున్నాడు. వింటున్నావా? మమ్మీ మన గురించే చెప్తుంది. చెప్పుకోనీలే షైనీ, వింటున్నా నేను కూడా. డాడీ ఎలాగో మనల్ని పట్టించుకోడు కదా, ఎలాగో చర్చికి కూడా రాడు డాడీ. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. అయినా డాడీ మనల్ని ప్రేమగా పలకరించి ఎన్ని రోజులు అవుతుంది కదా. అయినా చర్చికి కూడా రావట్లేదు డాడీ. డాడీ చర్చికి వెళ్ళేటప్పుడు మనం కూడా వెళ్ళొచ్చులే. అవునన్నయ్య. ప్రియమైన నా పరలోకపు తండ్రి, నీకు ప్రార్థించే సమయాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మా కుటుంబ పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడవు. నా హృదయంలో ఉన్న వేదనతో నీకు మొరపెడుతున్నానయ్యా. నా భర్త మాటలు కఠినతరంగా ఉంటున్నాయి. బిడ్డల్ని ప్రేమించలేకపోతున్నాడు. నీ జ్ఞానముతో నన్ను, నా భర్తను నింపండి. కుటుంబాన్ని
ఎలా నడిపించుకోవాలో, నీ సన్నిధిలో కుటుంబ సమేతంగా మేము ఎలా నిన్ను వెతకాలో మాకు నీ కృపను అనుగ్రహించండి. బిడ్డలు కూడా మా చేయి దాటిపోకుండా తల్లిదండ్రుల మాట వినే స్వభావం వారిలో కూడా పుట్టించండి యేసయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మయ్యా, ప్రేయర్ చేసుకున్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా దేవుడే సమాధానం ఇస్తాడు మా కుటుంబంలో. కొట్టాలి. అయ్యో 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 ఓడిపోతున్నా. అయ్యో లేదు, కొట్టాలి. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా గేమ్ ఆడుకుంటూ? కనీసం స్టడీ మీద కూడా ఇంత ఇంట్రెస్ట్ లేదు, కానీ గేమ్స్ ఆడేస్తున్నావు ఎక్కువ షైనీ. నువ్వు ఇలా మంచిది కాదమ్మా. అరే అజయ్, నేను గ్రౌండ్కి వస్తున్నాను. మ్యాచ్ ఆడదాం, రెడీగా ఉండండి. మన ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేయరా, బెట్టింగ్ మ్యాచ్ ఆడుతాం, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మా మమ్మీ చూసిందనుకో నన్ను వదిలిపెట్టదు. వచ్చేస్తున్నా. కిట్టు కిట్టు, ఏం చేస్తున్నావురా అక్కడ? ఎవరితో వచ్చేస్తున్నా అంటున్నావు? ఈ మధ్య బాగా నేర్చుకుంటున్నావు, చెప్పకుండా వెళ్ళిపోవడం. ఏం లేదమ్మా, ఏం లేదు. ఊరికే అంటే ఆ నోట్బుక్ తీసుకొని వద్దామని ఫ్రెండ్ దగ్గరికి వస్తా అని చెప్తున్నానమ్మా. ఈ మధ్య అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నావురా కిట్టు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. ది వాయిస్ ఆఫ్ ద బైబిల్ చర్చ్కి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏంటంటే, మీ పిల్లల్ని దేవుని మార్గంలో ఎలా పెంచాలి. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వారి యొక్క పిల్లల్ని పెంచే దాంట్లో తప్పిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకి లోబడినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల్ని ఎదిరించే పిల్లలు, దేవుని మార్గంలో నడవకుండా లోక మార్గాన్ని ఎంచుకొని లోకంలో జీవిస్తూ అనేక వ్యసనాలకి బానిసలైపోతున్నటువంటి పిల్లలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంఘానికి తల్లిదండ్రులుగా మీ బిడ్డల్ని తీసుకురాకపోవటం, వాళ్ళు మీతో రాకపోవటం కూడా వాళ్ళ మొండితనానికి సూచిస్తూ ఉంది. వారి యొక్క నడతలు మొబైల్కి బానిసై చదువులో ముందుకు రాలేక, దేవుళ్ళో ఎదగలేక ఉన్నటువంటి ఈ సమాజాన్ని, రానున్నటువంటి భవిష్యత్ జనరేషన్ పాడు చేసే విధంగా వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని కుటుంబస్తులారా, బిడలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా మన యొక్క బిడల్ని పెంచుతున్నామో లేదో చూసుకోవాలి. లేఖనానుసారముగా మనము తల్లిదండ్రులుగా ఉన్నామో లేదో కూడా చూసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా బిడల్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి ఉపయోగపడకుండా వాళ్ళ ఇష్టమైన త్రోవలించుకొని వారి యొక్క పిల్లల యొక్క ప్రేమ అర్థం చేసుకోకుండా, వాళ్ళు ప్రేమించకుండా కుటుంబంలో ఎడబాటు అనేది ఈ సమాజంలో ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు గర్భఫలాన్ని మీకెందుకు ఇచ్చాడు, ఎందుకు మీకు బిడ్డల్ని అనుగ్రహించాడు అని మీరు బైబిల్లో చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనము చదువుకుందాం.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు. వారు తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనాల్లో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈరోజు నీకు బిడ్డలనిచ్చాడు అంటే అది దేవుడు ఇచ్చిన బహుమానాన్నే. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడి పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద చాలా ఎక్కువగా ఉంది. లోకము చెడిపోతుందంటే దానికి కారణము సరైనటువంటి జనరేషన్ని మనము తయారు చేయకపోవటమే. అందుకే దేవుని వాక్యములో ఆయన గర్భఫలం ఇచ్చింది. ఎందుకంటే దేవుని కోసము మన బిడ్డల్ని తయారు చేయటానికి, దేవుని యొక్క వాక్యములో పెంచటానికి, దేవుని జ్ఞానంతో నింపటానికి, దేవుని యొక్క సహవాసంలో మీ బిడ్డలు ఎదిగినప్పుడు దేవుడు వారిని ప్రయోజకులుగాను ఆశీర్వాదకరంగాను దేశానికి ఉపయోగకరంగాను మారుస్తాడని ఏమాత్రము సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన ఇంకొక మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్నతనంలోనే వారి నడవలసిన త్రోవను తల్లిదండ్రులు నేర్పించాలి. అప్పుడు పెద్దవారైనప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని యొక్క అడుగుజాడలో నడిచేవారిగా వాళ్ళు మారిపోతారు. మీ బిడ్డలు ఈరోజు అనేక వాటికి బానిసలవుతారంటే దానికి కారణము వారు నడవలసిన త్రోవలో వారిని నడిపించకపోవటమే. తల్లిదండ్రులుగా ఒక మాదిరిగా మీరు ఉండకపోవటమే. మీరు ఒక రోల్ మోడల్గా ప్రార్థన ఆత్మ కలిగి, వాక్యము కలిగి, సహవాసం కలిగి ఉండకపోవటమే. నేటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క మార్గంలో నడిపింపకపోవటం వల్ల అనేక వ్యసనాలకి బానిసలవుతున్నారు. వీడియో గేమ్స్ అని, టీవీ అని, కార్టూన్స్ అని, మొబైల్లో వచ్చే అనేక కార్టూన్స్కి బానిసైపోతున్నారు. కారణం తల్లిదండ్రుల యొక్క ప్రేమ కరువు అవటం, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని సంఘానికి తీసుకురాకపోవటం, దేవునిలో పెంచకపోవటం, వాళ్ళు కూడా రాకపోవటం, ఇవన్నీ కూడా వేరే మార్గాల్ని వాళ్ళని ఆకర్షించి ఆ మార్గాల్లోకి ఎంటర్ అయ్యే విధంగా సాతానుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచటానికి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. అది మీ బాధ్యత అయి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెహోవా ఉపదేశము కింద నీ బిడ్డల్ని ఎప్పుడైతే తీసుకొని వస్తావో దేవుడు వారికి ఉపదేశం ఇస్తాడు. వాక్యములో, ప్రార్థనలో ఉన్న శక్తిని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు వారు చదువులోనూ, బయట ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ, బయట నుంచి వచ్చే ప్రతి దాన్ని కూడా ఎదుర్కొని విశ్రాంతిలో, విజయంలో జీవిస్తారని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేవారిగా మనము ఉండాలని
ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలో ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గుమ్మముల మీద వాటిని రాయవలనని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీ బిడ్డలతో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, దేవుని గురించి మాట్లాడినప్పుడు వాటిని అభ్యసింప చేస్తే ఏమవుతుందో తెలుసా? వారు కుడికి గాని ఎడమ కాని తొట్రెలరు. అప్పుడు దేవుని మార్గంలో నడుస్తారు. అదే ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు. నా గురించి నేను ఎలాంటి వాడినో, నేనే మీ సృష్టికర్తనని, నేనే సమస్తాన్ని జరిగించేవాడినని, నేనే మిమ్మల్ని విడిపించానని, నేనే బానిసత్వంలోంచి బయటకు తీసుకొచ్చానని వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడండి. వాళ్ళ చెవులు వినిపింప చేయండి. అప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాడంటే, వాళ్ళు రాబోయే తరాలకి దేవుళ్ళో జీవించి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా వాళ్ళ బిడ్డలతో మాట్లాడమని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడని మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైపోయింది. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ప్రేమ కరువైపోయింది. కారణం ఏంటో తెలుసా? లోకాన్ని, లోక పద్ధతులను వెంబడిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని దేవుని యొక్క మార్గంలో పెంచటానికి మీరు ఫస్ట్ భక్తి గలవారిగా మారాలి. మీ పిల్లలకి నేర్పించాలి. ప్రార్థన ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తుని కలిగిన కుటుంబముగా మీ బిడ్డల్ని దేవుడు నడవాల్సిన మార్గంలో మీరు పెంచితే వారు లోకానికి ఆశీర్వాదకరంగా మారుతారు, సమాజానికి ఆశీర్వాదకరంగా మారుతారు. అంతేకాదు, ఈ లోకంలో వస్తున్నటువంటి ప్రతి పాపాన్ని విసర్జించి నీతిగా జీవించి లోకాన్ని జయిస్తారు. ఇదే దేవుని చిత్తమైనది. మీకు ఇచ్చిన బిడల్ని, మీకు ఇచ్చినటువంటి జాబ్ని, మీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో పెంచటానికి, దేవుని చిత్తానుసారంగా మీ బిడ్డల్ని పెంచటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఉపదేశం కింద మీ కుటుంబం ఉన్నప్పుడు అప్పుడు ఆశీర్వాదాన్ని చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఈరోజు ఒక భర్తగా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాం, కుటుంబాన్ని కాకుండా. ఒక భార్యగా టీవీని, నాటికల్ని, మొబైల్ ఫోన్ ప్రేమిస్తున్నాం, కుటుంబాన్ని కాకుండా, బిడ్డల్ని కాకుండా. అలాగే బిడ్డలు అనేక వ్యసనాలకి బానిసలైపోతున్నారు, అనేక వాటికి ఆకర్షితులు అవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఉపదేశము, ప్రార్థన, వాక్యము లేకపోవటం. అందుకే వాళ్ళు రెబలెస్గా మారిపోతున్నారు, దేవుని మందిరానికి రావట్లేదు. నీ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచవలసిన బాధ్యత కుటుంబం మీద ఉంది. మీ పిల్లల్ని దేవుడు అనుకున్న విధంగా పెంచితే వారు సమాజానికి, లోకానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతారు. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా దేవుని జ్ఞానంలో మీరు నింపబడి మీ బిడ్డల్ని కూడా దేవుని జ్ఞానంతో నింపుతూ లోకానికి వెలుగుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడును గాక.
విన్నావా? ఈరోజు దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడో, బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో, దేవుని భయము ఎలాగా నేర్పించాలో, మనము భయభక్తులు కలిగి మన బిడ్డలకు కూడా దేవుని భక్తిలో ఎలా పెంచాలో దేవుడు చక్కగా వివరించాడు. నువ్వేమంటావు? మనతో మాట్లాడినట్టే ఉంది కదా గ్రేసీ? అబ్బా అవునండి, నిజంగా మన కుటుంబంతోనే మాట్లాడినట్టుంది. మన కుటుంబ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎలాగైతే ఇబ్బంది పడుతున్నామో బిడ్డల విషయంలో, వాక్యములో మాత్రం వారిని ఎలా పెంచాలో, వారికి ఏ బోధ చేస్తే వారు ఈ సమాజానికి పనికొచ్చే వారిగా దేవుని జ్ఞానంలో వారు ఎదగగలుగుతారో నిజంగా దేవుడు మాట్లాడాడండి. కుటుంబం అనేది ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టిలోనే దేవుడు నియమించినటువంటి గొప్ప పాత్ర అండి. తల్లిదండ్రులది బిడ్డల పట్ల గొప్ప బాధ్యత అయి ఉంటున్నది. వారి పెంచే విధానములో కానీ, వారిని మనము మోటివేషన్ చేస్తూ నడిపించే విధానములో కానీ దేవుని జ్ఞానముతోనే మనం వారిని నడిపించాలి. అప్పుడే సాధ్యపడుతుంది. అవునవును గ్రేసీ, చాలా చక్కగా చెప్పావు. కుటుంబ వ్యవస్థలో నుంచే ప్రతి వ్యవస్థ కూడా బయటకు వస్తుంది. సీఎంలైనా, డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, ఐపీఎస్లైనా, ఐఏఎస్లైనా, టీచర్స్ అయినా, వారందరూ కూడా లోకానుసారంగా జీవిస్తే, లోక జ్ఞానంలో ఎదిగితే వాళ్ళ సన్మార్గంలో, నీతిలో నడవలేరు. కానీ దేవుని జ్ఞానంలో మన బిడ్డల్ని ఎప్పుడైతే పెంచుతామో వారు సన్మార్గంలో, నీతిలో నడుస్తారు. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. మన బిడ్డలనైతే లోకానికి, రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, భక్తిలో పెంచడానికి మనం నిర్ణయం తీసుకుందాం. ఏమంటావు? అంతేకాకుండా మనము ఫస్ట్ దేవుని భక్తిలో, ప్రార్థనలో మనముంటే వారికి కూడా మనము నేర్పించి ప్రతిరోజు కూడా ఎలాగా బిడ్డల్ని పెంచాలో ఆ విధంగా పెంచుతూ ఈ లోకానికి ఒక వెలుగుగా మారుద్దాం. ఏమంటావు? అవునండి, మీరన్నట్టు ఇక నుండి ఒక మంచి నిర్ణయంతో, దేవుని జ్ఞానముతో మన పిల్లల్ని మనం పెంచుదాం. ఇదే వారి ఎదుగుదలకు ప్రారంభమెట్టు. అలాగే గ్రేసీ, ప్రార్థన చేసుకొని పడుకుందాం. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అలాగే అండి. మీరిప్పుడు ప్రార్థన చేస్తారా? ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు ఎంతో వందనాలు. నిజముగా ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము భక్తిలో ఎదుగుతూ బిడ్డలను కూడా భక్తిలో పెంచాలని, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా, లోకానికి మేలుకరంగా, దేశానికి వెలుగుగా మార్చడానికి మా బిడ్డల్ని నీ సన్మార్గంలో, నీ భయభక్తుల్లో, నీ జ్ఞానములో పెంచే కృపని దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అన్ని విషయాల్లో మా బిడ్డలు ఎదుగులాగున నీ కృప చూపిస్తున్నందుకు, లోకములో వాళ్ళు పడిపోకుండా లోకాన్ని జయించేవారిగా మేము తయారు చేయటానికి మాకిచ్చిన బాధ్యతకై, మాకిచ్చిన కృపకై వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నానా చిక్కు, వాక్యం విన్నావు కదా? అన్ని విషయాల్లో ప్రార్థనతో, దేవుని వాక్యంతోనే ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ భవిష్యత్తులు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటప్పుడే మీలాంటి వయసు కలిగిన పిల్లలకు మీరు ఒక మాదిరిగా జీవించొచ్చు. ఓకేనా? ఇక నుంచి మంచిగా దేవుల్లో ఎదగాలి మీరు. అదే మా ప్రార్థన. మేము కూడా దేవుల్లో ఎదుగుతూ మిమ్మల్ని పెంచాలనుకుంటున్నాం. అలాగే మమ్మీ. గుడ్ నైట్ మమ్మీ.
అమ్మా హిప్సీ, వాక్యం విన్నావు కదా? ఇక నుంచి ప్రార్థనతో దేవుని వాక్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ భవిష్యత్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకొని పడుకోండి. ఓకే అమ్మా, గుడ్ నైట్. హెప్సీ, చిక్కు వినండి. ఈరోజు మీకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాను. మొదటిగా మనము పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థనను ప్రారంభిస్తూ మీ నిమిత్తమై, స్టడీస్ నిమిత్తమై, దేవుని జ్ఞానం కొరకు, మీకేమైనా అవసరతలుంటే అవసరతల నిమిత్తమై, కుటుంబాల నిమిత్తమై, మన కుటుంబం నిమిత్తమై, దేశము నిమిత్తమై అన్నిటి గురించి ప్రార్థన చేసి చివరిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ అనాలి. ఓకేనా? ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు మీ మొరలను ఆలకిస్తాడు. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సరేనా? సరే మమ్మీ. ప్రతిరోజు చేసుకోవాలా ఇలాగే ప్రేయరు? అవును, ప్రతిరోజు ఇలాగే చేసుకోవాలి. చాలా బాగా చెప్పావు మమ్మీ. ఓకే మమ్మీ, ఇక నుంచి అలాగే చేస్తాం. ఏది హెప్సీ, నువ్వు ఒకసారి ఎలా ప్రార్థన చేస్తావో చెయ్యమ్మా. అలాగే మమ్మీ. కళ్ళు మూసుకుందాం. అన్నయ్య, కళ్ళు మూసుకో. ప్రార్థన చేస్తున్నా కదా నేను. హెప్సీ, కళ్ళు మూసుకుంటాడులే అమ్మా అన్నయ్య, నువ్వు ముందు ప్రార్థన చెయ్యి. పరలోకమందున్న మా తండ్రి, మా కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. మేము మా తల్లిదండ్రుల మాట వినే మంచి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. చదువుల్లో మాకు నీ జ్ఞానం అనుగ్రహించేసయ్యా. ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలేసయ్యా. మా చుట్టూ ఉన్న కుటుంబాలను దీవించండి యేసయ్యా. మా దేశమును దీవించండి యేసయ్యా. మరి ముఖ్యంగా మా అన్నయ్య నేను ప్రేమ కలిగి మంచిగా మా పేరెంట్స్ మాట వింటూ వారిలో మేము మంచిగా జీవించేలాగా, మంచి పేరు తెచ్చుకునేలాగా మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అబ్బో హెప్సీ, బాగా చేసావే ప్రేయర్. బాగా చేసావమ్మా హెప్సీ ప్రేయర్. ఇలాగే ఉదయము సాయంత్రము కూడా మీరు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? పదండి అయితే స్కూల్కి రెడీ అవ్వండి, టైం అవుతుంది, వెళ్దురు కానీ. ఏమవే గ్రేసీ, ఈరోజు పిల్లలకి ఏం నేర్పించావు? ఈరోజు ఉదయం ప్రార్థన ఎలా చేయాలో మన పిల్లలకి నేర్పించానండి. చాలా మంచి పని చేసావు గ్రేసీ. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారా? వచ్చేసారండి. హెప్సీ, చిక్కు రండి, డాడీ పిలుస్తున్నారు. హెప్సీ, డాడీ పిలుస్తున్నట్టున్నారు, వెళ్దాం పదా. అవునవునా అన్నయ్య. మమ్మీ వస్తున్నాం మమ్మీ. హెప్సీ, చిక్కు వచ్చారా? ఇట్లా కూర్చోండి. మార్నింగ్ మమ్మీ ప్రేయర్ నేర్పించింది కదా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక కథ మీతో షేర్ చేస్తాను. బైబిల్లో యేసయ్య అని ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 8 మంది కుమారులు. వారిలో 7 మంచి కండలు సంపాదించుకున్నారు, యుద్ధములో ప్రవీణులు, ఆజానుబాహులు. అయితే ఆఖరివాడు దావీదు మాత్రము గొర్రెలు కాచుకునేవాడు. ప్రతిరోజు కూడా తండ్రి యొక్క గొర్రెలు తీసుకువెళుతూ ఆ గొర్రెల్ని మేపుతూ ఆ ఎడారిలో, ఆ పొలములో, పచ్చదనం ఉన్న చోటకి వెళుతూ అక్కడ దేవుణ్ణి పాటలతో ఆరాధిస్తూ ఉండేవాడు. అది ప్రతిరోజు కూడా దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే 7 మాత్రము యుద్ధానికి సిద్ధపాటు కలిగి అన్ని విద్యలో ప్రావీణ్యత చెందినవారు. దావీదు మాత్రము
పొద్దున్నే అన్నము తీసుకొని పొలంలోకి వెళ్ళి ఆ చెట్ల మధ్యలో కూర్చొని గొర్రెలు మేపుతూ ఆరాధిస్తూ ఉండేవాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? గొర్రె పిల్లని తీసుకువెళ్ళటానికి సింహం వచ్చింది. ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. అయితే దేవుని శక్తి ద్వారా ఆ రెండింటిని కూడా చంపేశాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ శక్తినిచ్చి ఆ రెండింటిని హతమార్చే విధంగా దేవుడు దావీదుని వాడుకున్నాడు. ఆ రెండింటి ద్వారా గొర్రెల్ని కాపాడగలిగాడు. అంతేకాకుండా దావీదు ప్రతిరోజు దేవుడితో సహవాసం కలిగినాడు. అందుకే ఈ 7 అన్నదమ్ముల్ని దేవుడు చూడలేదు, కానీ 8వ వాడైన దావీదుని మాత్రము దేవుడు చూసి, ఇతడు నాతో సంబంధం ఏర్పరచుకున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి ఇతడు నా మాట వింటాడని ఆ గొర్రెలు కాసుకున్న దావీదుని అభిషేకించడానికి సమూయేలు అనే ప్రవక్త యెష్షయి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఇంటికి వచ్చి దావీదుని పిలవనంపించి అభిషేకించాడు. రాజుగా ఆ రోజు దావీదు అభిషేకించబడ్డాడు సమూయేలు ప్రవక్త ద్వారా. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు, కానీ ఈ లోక జ్ఞానము, లోక బలము, వీటన్నిటికంటే ముఖ్యము దేవుడి సన్నిధిలో వెతికేది, దేవుడితో సంబంధం ఏర్పరచుకునేది, దేవుడితో మాట్లాడేది. ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. అంతేకాదు, దావీదుని ఏ విధంగా అయితే దేవుడు అభిషేకించాడో మిమ్మల్ని కూడా దేవుడు అనేక వాటికి అభిషేకించి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. అర్థమవుతుందా పిల్లారా? ఈ విధంగా మనం ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. దావీదుని చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మనం ఏమి చేసినా, మనం ఏం మాట్లాడుతున్నా, ఏది ఆలోచిస్తున్నా, మనం ఏ చెడుతనమో చూసినా కూడా దేవుడు చూస్తున్నాడు అనే దాని మీద మనం తెలుసుకొని, గ్రహించుకొని దేవుడిలో జీవించాలి. ఆ విధంగా మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఒక అధ్యాయము వాక్యం చదువుతూ, రోజు మేము చెప్పే బైబిల్ కథలు వింటూ దేవుని జ్ఞానంలో ఎదిగినట్లయితే మీరు అన్నిట్లో కూడా మొదటి స్థానంలో ఉంటారు. లోకంలో కూడా మంచి పేరు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఉన్నత స్థానంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇదే మీ పట్ల దేవుడి చిత్తమైనది. తల్లిదండ్రులుగా మేము మీకు డబ్బులు ఇవ్వగలుగుతాము, మేము చదివగలుగుతాం, కానీ దేవుని జ్ఞానంలో ఎదిగితే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో దేవుడు చూపిస్తాడు. అప్పుడు దేవునికి పేరు తెచ్చేవారుగా ఉంటారు, మాకు కూడా పేరు తెచ్చేవారుగా ఉంటారు. మేము మీ పట్ల గర్విస్తాం. ఓకేనా? సో రోజు కూడా ఇవన్నీ చేసి, అలాగే చదువును కూడా చదువుతూ హోంవర్క్ రాసుకుంటూ ముందుకు వెళ్ళండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే నా చిక్కు వెప్సీ, ఇలాగ చేసి కొన్ని రోజుల తర్వాత మీ జీవితాలు ఎంత మారుతాయో మనం నేర్చుకున్న దాన్ని పాటించి, ఆచరించి దానిలో జీవించదము. ఓకేనా? సరే, మీ ఇద్దరు కూడా వెళ్ళి హోంవర్క్ రాసుకోండి. వావ్, ఈ రియల్ స్టోరీ చాలా బాగుంది డాడీ. నిజంగా మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఓకే డాడీ. అలాగే డాడీ, హోంవర్క్ చేసుకుంటాం డాడీ. అవును డాడీ, మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది. ఇంకా రోజుకొక స్టోరీ చెప్పు డాడీ. అందులో మన బైబిల్ నుండి కాబట్టి ఇంకా తెలుసుకోవచ్చు. నేను కూడా దావీదులాగా దేవుని దృష్టిలో మంచి పేరు పొందుకుంటాను డాడీ. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు దేవుడు చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దేవునిలో ఇలాగే ఎదుగుతూ వాక్యములో, ప్రార్థనలో,
తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ సంఘానికి వెళ్తూ ఉంటే అన్ని విషయాలకు కూడా మీరు ఉన్నత స్థానంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. అంతేకాదు దేవుడిని మహిమ తెచ్చేవారిగా మీరు ఉంటారు. అలాగా ఉండాలనే దేవుని చిత్తమై ఉన్నది. హెప్సీ, చిక్కు వింటున్నారా? అయితే మీరు అన్ని విషయాల్లో ఉన్నతంగా ఎదుగుతారు. ఇక నుంచి చూస్తారు కూడా మీ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో. అల్లరి కానీ అన్నీ పోతాయి. భయభక్తులు కలిగిన వారిగా ఇతరులకి గొప్ప సాక్షులుగా మీరుంటారు. ఈ విధంగా ఉండాలని తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. గ్రేసీ, ఆఫీస్కి వెళ్ళొస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా? అలాగే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. మరి వెళ్ళిపోయారు. చిక్కు హెప్సీని పంపించేశాను. ఈవినింగ్ మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి. అబ్బో, అవునా? ఓకే ఓకే, త్వరగా వచ్చేస్తాలే గ్రేసీ. చెప్పు గ్రేసీ, ఏదో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ అన్నావు, ఏదో షేర్ చేసుకుంటా అన్నావు కదా? అవునండి, ఎప్పుడెప్పుడు మీరు ఇంటికి వస్తారా, ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నానండి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు గ్రేసీ, త్వరగా చెప్పు, వినాలనుంది. అదే అండి, కొన్ని నెలల నుంచి గమనిస్తున్నాను, మన పిల్లల్లో చాలా మార్పు వచ్చిందండి. అల్లరి అంతా తగ్గింది, బాగా చెప్పిన మాట వింటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందండి. అందులో మన పిల్లలు ఇద్దరికి, చిక్కుకి హెప్సీకి మంచి ర్యాంక్ వచ్చిందండి. నిజంగా చాలా చేంజెస్ని చూడగలుగుతున్నామండి పిల్లల్లో. అదేనండి చెప్దామని మీతో అనుకుంటూ ఉన్నాను. ఇంకొక విషయం అండి, మన పిల్లలు దేవుని పాటలు ఇప్పుడు చక్కగా నేర్చుకుంటున్నారు, మంచిగా వాక్యం చదువుతున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చకచకా రెడీ అయిపోతున్నారు. నిజంగా చాలా మారిపోయారండి మన పిల్లలు. దేవుని సన్నిధిలో వారు ఇట్లా ఎదుగుతూ ఉంటే ఎంతో సంతోషమో కదండి మనకు. వావ్, మంచి ర్యాంక్ వచ్చిందా? పాటలు నేర్చుకుంటున్నారా? వాక్యం ప్రార్థన రోజు చేస్తున్నారా? ఇది మంచి వార్తే. గ్రేసీ, దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు. మనం నేర్పించినట్టు బిడ్డలు నేర్చుకుంటున్నట్లయితే ఇంకా వారు చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతారు. ప్రభువుకే మహిమ, దేవునికే మహిమ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదే కదా మనం కోరుకుంది, ఇదే కదా దేవుడు కూడా కోరుకుంది. మన ద్వారా బిడ్డలు నేర్చుకుంటూ భక్తిలో ఎదిగితే మన కుటుంబము అన్నిట్లో వర్ధిల్లుద్ది, ఆశ్రయించబడుద్ది. పెర్సీ, నిజముగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఇన్ని రోజులు నేను తృణీకరించాను, అసహించుకున్నాను, త్రోసివేశాను. నీ మాటలు నేను పట్టించుకోలేదు. డబ్బులు ఇస్తున్నానులే, అన్నీ నేను చేస్తున్నానులే అనుకున్నాను. కానీ నేను కుటుంబం పట్ల బాధ్యతగా లేకుండా ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అది ఇవ్వకుండా ఇంతకాలము జీవించాను. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించవే. అయినా కూడా నీవు అన్నిటిని భరించావు, కుటుంబాన్ని ఇంత దాకా తీసుకొచ్చావు. నిజముగా నాకు ఇలాంటి భార్య దొరికినందుకు నేను ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డల్ని ప్రేమించలేకపోయా, నేను ప్రేమించలేకపోయా, నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోయా. కానీ ఒక నిర్ణయం నేను తీసుకున్నా. ఈ రోజు నుంచి కుటుంబాన్ని, బిడ్డల్ని ప్రేమించి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వాళ్ళు దేవుణ్ణిలో ఎదిగేలాగా
వారు దేవుణ్ణి ప్రేమించేలాగా నేను నా పనిని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. అయ్యో పర్వాలేదండి, అంత మాట ఎందుకు? మీలో మార్పు వచ్చింది, అదే చాలా సంతోషం అండి. నిజంగా దేవుని యందు భయభక్తులతో మనము మన పిల్లల్ని పెంచితే వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతారు కదండి. అది మనకి సంతోషము, దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. మన కుటుంబాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి ఎరుగుతారండి. అమ్మో షైనీ, విన్నావా? చర్చి నుంచి వచ్చిన తర్వాత అక్కడ దేవుని వాక్యం చెప్పినట్టుగా డాడీతో దేవుడు మాట్లాడినట్టున్నాడు. డాడీలో కొంచెం చేంజ్ కనిపిస్తుంది. డాడీ మార్పు చెందుతున్నాడు షైనీ. ఇంకటి నుంచి చర్చికి వస్తాడు డాడీ. మనం కూడా మార్పు చెందాలి, లేకపోతే చర్చికి రాకపోతే డాడీ మమ్మీ ఊరుకోరు. అవునవునన్నయ్య, ఇక నుండి మనం కూడా వాక్యంలో విన్నాం కదా, ఫోన్స్లో గేమ్స్ ఆడొద్దని, ఫోన్స్తో ఎక్కువ గడపొద్దని, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడకూడదని దేవుని వాక్యంలో చెప్పినట్టుగా మనం కూడా మారాలి. అప్పుడే మనకి దేవుడు మనల్ని మంచి బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. అప్పుడే మన పేరెంట్స్ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు కదా. అవునవును షైనీ, ఇక నుండి నేను కూడా బయటికి వెళ్ళి ఎక్కువసేపు గడపడం, నా ఫ్రెండ్స్తో ఎక్కువ టైము ఆటలాడడం అలా చెయ్యను. ఇక నుంచి ప్రార్థన, దేవుని వాక్యం, వాటితోనే మనము ముందుకు కొనసాగించబడాలి. లేకపోతే లాభం లేదు. వాక్యం వింటుంటే భయం వేసింది నాకు కూడా. పెర్సీ రెడీ అవ్వండి, అందరం బయటికి వెళ్దాం. కిట్టుకి అను షైనీ కూడా చెప్పు, త్వరగా రెడీ అవ్వాలి. అమ్మో అండి, మీరేనా అలా మాట్లాడేది? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే అండి, రెడీ అవుతాం. చెప్తాను కిట్టుకి షైనీకి. ఇవ్వండి, మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు ఎప్పుడైతే కుటుంబాన్ని పట్టించుకుంటూ, పిల్లలపైన ప్రేమ చూపుతూ, కుటుంబం పైన బాధ్యతగా దేవుడు నేర్పించిన విధంగా మనము నడుచుకుంటున్నామే, అప్పటి నుంచి పిల్లల్లో చాలా మార్పు కలిగిందండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనల్ని చూసే కదండి వారు నేర్చుకుంటారు. కాబట్టి మన కిట్టు కానీ షైనీ కానీ వారు ఫోన్స్ పట్టుకోవడం మానేశారండి. కిట్టు అయితే ఫ్రెండ్స్తో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయేవాడు కదా, ఇప్పుడు అలా లేడండి. కొంత టైం ఆడుకొని వెంటనే ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం చేస్తున్నాడండి. షైనీ కూడా చాలా మారిందండి. వావ్, ప్రైజ్ గాడ్. నిజమా పెర్సీ? మన బిడ్డలు అయితే దేవుడు గొప్పగా తీర్చిదిద్దాడు. ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళి ఆశీర్వదిస్తాడు. మనకంటే ఎక్కువ కార్యాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తాడు. ఇది మంచిగా మార్పే. ఏమ్మా షైనీ, ఎలా ఉందమ్మా ఇక్కడికి రావటం? సంతోషంగా ఉందా తల్లి? చాలా రోజుల తర్వాత మీతో ఇలా కలిసి ప్రేమగా ఇలా వచ్చాయి కదా, నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐ లవ్ యూ డాడీ. నిజంగా మీరు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది డాడీ. మీరు అప్పట్లాగా లేరు డాడీ, ఇప్పుడు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. దేవునిలో మనందరం మంచిగా ఉంటున్నాం, అదే బాగుంది డాడీ. కిట్టు, నీకేమనిపిస్తుంది? ఈ రెస్టారెంట్లో అన్నీ బాగున్నాయా? నీకు సంతోషం అనిపిస్తుందా?
ఓ చాలా హ్యాపీగా ఉంది డాడీ. ఇలాగే మనం అప్పుడప్పుడు బయటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా డాడీ. మనం ఎలాగైతే చర్చికి సంతోషంగా కలిసి వెళ్తున్నామో అలాగే అప్పుడప్పుడు ఇలా వస్తే బాగుంటుంది డాడీ. ఐ లవ్ యూ అలాట్ డాడీ. నిజంగా చాలా రోజుల తర్వాత పిల్లల్లో ఇంత సంతోషాన్ని చూస్తున్నాం కదండి. నిజంగా కుటుంబంగా ఇలా దేవునిలో కలిసి ఉంటే ఈ విధంగా దేవుడు అన్ని రీతిలుగా మనకు సంతోషాన్ని ఇస్తాడు కదండి. అవును అవును పెర్సీ, కిట్టులో షైనీలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే వారితో నేను కలిసి లేను కాబట్టి. ఏదో ఉన్నానంటే ఉన్నాను ఇప్పుడు దాకా, కానీ ఈరోజు వాళ్ళ ముఖంలో సంతోషం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు కుటుంబాలంటే ఇలాగే ఉండాలి. దేవుళ్ళో, భక్తిలో, ప్రేమలో ఐక్యత కలిగి ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సంతోషాన్ని దేవుడు కలిగిస్తాడు. నిజమే. హలో ఎవ్రీవన్, చూశారు కదా మీ పిల్లల్ని దేవుని మార్గంలో ఎలా పెంచాలో ఈ 2 కుటుంబాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులుగా మీరు భక్తిలో ఉండి మీ బిడ్డల్ని కూడా భక్తిలో పెంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబాలుగా ఉండాలని, మీ బిడ్డల్ని క్రమశిక్షణతో, ప్రార్థనతో, వాక్యముతో, సంఘ సహవాసంతో పెంచినట్లయితే లోకానికి ఆశీర్వాదకరంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా నీ బిడ్డలు మారిపోతారని ఈ యొక్క స్టోరీ ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు కూడా మీ బిడ్డలతో సమయం గడిపి వాళ్ళని ప్రేమించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళతో సంతోషంగా జీవించి భక్తిలో, సన్మార్గంలో నడిపించేవారిగా ఉంటూ అనేక మందికి, లోకానికి, రాబోయే తరానికి ఒక వార్తని పంపిస్తూ ఆశీర్వాదకరంగా మారిపోతారని ఈ వీడియో ద్వారా మేము తెలియపరచడానికి ప్రయత్నం చేశాం. ఈ వీడియో మీకు నచ్చిందని, ఇంకా అనేక వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క సత్యాలు ఈ యానిమేషన్ వీడియో ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తున్నందుకు ఆనందించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.